వాయిస్ లేదు, అన్మ్యూట్ చేయండి గురుగారు. నేటి గీతామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రార్థనతో గీతామృతాన్ని ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సమవేత భక్త బృందకి జయ. ఈరోజు చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని మనము భగవంతుడి యొక్క కృప ద్వారా తెలుసుకోబోతున్నాము. ఏంటంటే ఆత్మ మరియు దేహం యొక్క జ్ఞానం తెలుసుకోబోతున్నాము. 16వ శ్లోకం, 2వ అధ్యాయము 16వ శ్లోకం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వనయోస్తత్వదర్శిభిః. 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. 22వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. 24వ శ్లోకం. అచ్ఛేద్యో అయమదాహ్యో అయమక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థానురచలో అయం సనాతనః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. సో ఈ రోజు మనకు సంపూర్ణంగా ఆత్మ దేహానికి భేదము, అదేవిధంగా ఆత్మ లక్షణాలు, దేహము లక్షణాలు, ఆత్మ పరిమాణము, ఇవన్నీ కూడా చర్చించబోతున్నాము. ఇవి మన నిజ జీవితంలో చాలా చాలా ముఖ్యమైనవి. భగవద్గీత మొత్తంలో మనం ఆల్రెడీ చర్చించాము. భగవంతుడు మనకు 5 విషయాల్ని బోధించారు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ, ఈ 5 గురించి ఈ రోజు మనము ముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో ఆత్మ గురించి తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఆత్మతో పాటు దేహం గురించి కూడా చర్చించబోతున్నాం. మనం అందరం చూస్తా ఉన్నాం.
మరి మనం ఆత్మలమా దేహాలమా అనేది ఈ రోజు క్లాస్ తర్వాత మనకు కొంత వివరణ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చెప్తున్నారు, దేహానికి ఉనికి లేదు, ఆత్మకు ఉనికి ఉంది. దేహము అనిత్యమైంది, ఆత్మ నిత్యమైంది. దేహము మార్పుతో కూడుకున్నది, ఆత్మ మార్పు లేనటువంటిది. ఈ సత్యమైన విషయాన్ని, ఈ సత్యాన్ని ఎవరైతే పూర్వం గ్రహించారో వాళ్ళు దీన్ని ధృవీకరించారు. మరి సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఆరాధ్యులు ఆ మొదటగా ఎవరు దీన్ని తెలుసుకొని బోధించారంటే సాక్షాత్ భగవంతుడు. సో భగవంతుడే ఆది గురువు, కృష్ణం వందే జగద్గురు. భగవద్గీతకు కృష్ణుడు మొదటి స్పీకర్, అర్జునుడు మొదటి స్పీకర్, కృష్ణుడు మొదటి ఆ శ్రోత సూర్యదేవుడు. తర్వాత ఆ పరంపర విచ్ఛిన్నమైన తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలో భగవంతుడు తిరిగి గీతా జ్ఞానాన్ని బోధించినప్పుడు భగవంతుడే మొదటి వక్త, అర్జునుడు మొదటి శ్రోత. సో ఈ విషయాన్ని భగవంతుడు స్వయం అయిన సంపూర్ణ జ్ఞానవంతుడు, అర్జునుడు ఆ జ్ఞానవంతుడికి అజ్ఞానం అనే అంధకారాన్ని సంపూర్ణంగా తొలగించుకున్నవాడు కాబట్టి అర్జునుని గుడాకేశుడు అని సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడ మనము దేహము ఎలా మార్పుతో కూడుకున్నది అని మనకు డౌట్ రావచ్చు. ఆత్మ ఎలా మార్పు రహితమైంది? దేహము మొత్తం కూడా కెమికల్ కాంబినేషన్స్ తో తయారవుతుంది. మనందరికీ తెలుసు కెమిస్ట్రీ ప్రకారము అది కణాల ప్రతి చర్య వల్ల పెరుగుతుంది. దాని లోపల మార్పు ప్రతి క్షణము సంభవిస్తుంది అని మనకు ఈ ఆధునిక వైద్య శాస్త్రం వాళ్ళు అంగీకరిస్తారు, అది నిరూపించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఈ దేహము ఆత్మని భద్రపరుస్తూ ఉంటుంది, ఆత్మ కోరికలను నెరవేరుస్తూ ఉంది. ఆత్మ లేకుంటే దేహం యొక్క విలువ లేదు. ఎందుకంటే ఆత్మ ఒకసారి దేహం నుంచి వెళ్ళిపోయిందంటే దేహాన్ని ఏమంటారు? మృత కళేబరము అంటారు. ఆత్మ ఉన్నంత వరకే దేహానికి విలువ ఉంటుంది. మరి ఈ ఆత్మతో పాటు ఇంకొకరు ఉంటారు, ఎవరు? పరం ఆత్మ. మరి ఈ ఆత్మ యొక్క కోరికలను ఆ పరమాత్మ శాంక్షన్ చేస్తూ ఉంటారు. ఈ దేహము ఫెసిలిటీ అంటే ప్రకృతి, దేహము ఇది నథింగ్ బట్ ప్రకృతి. అంటే ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తారు, ఈ ఆత్మకు పరమాత్మ అంటే భగవంతుడికి కొన్ని సంబంధాలు ఉంటాయి. ఏంటవి? భగవంతుడి యజమాని, ఆత్మ సేవకుడు, లేదా భగవంతుడు గురువు, ఆత్మ శిష్యుడు. ఇటువంటి సంబంధాలు భగవంతుడికి మనకు ఉండడం జరుగుతుంది. ఎందుకు ప్రభుజీ ఆ సంబంధాలు అంటే ఈ సృష్టి, ఈ దేహము మనకు ఆ భగవంతుడే ప్రసాదిస్తూ ఉంటాడు. ఎందుకు? మన కోరికలను తీర్చుకోవడానికి కొరకు. మరి మనకి ఎవరన్నా కోరికలు తీరుస్తున్నారు అంటే ఆ తీర్చేవారు యజమాని. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జ్ఞానాన్ని కేవలం మనము భగవద్గీత ద్వారా మాత్రమే పొందగలుగుతాము. సో ఇక్కడ మరి ఆత్మ దేహంలో ఉంది అని మనం అనుకుంటున్నాం. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా ఉండదు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడు సూర్యమండలంలో ఉన్నాడు, కానీ సూర్యుడి కాంతి ఈ మొత్తం ఆ భౌతిక ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంది. అలాగే ఈ ఆత్మ యొక్క కాంతి రూపంలో శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఈ సూర్యుడి యొక్క కాంతిని ఎలాగైతే నశింపజేయలేమో ఆత్మని కూడా ఎవరు నశింప చేయలేరు. మరి ఎందుకు చేయలేకపోతున్నారంటే ఆత్మ చాలా చాలా సూక్ష్మమైంది. దానికి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఆత్మ యొక్క సైజు బోధించడం జరిగింది. ఎలాగంటే బాలగ్రశత భాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స అనంత్యాయ కల్పతే సచ అనంత్యాయ కల్పతే. అంటే వెంట్రుక కొనను 100 భాగాలుగా, అలా వెంట్రుక కొన భాగాన్ని 100 భాగాలుగా ఒకవేళ విభజిస్తే
మళ్ళీ ఒక భాగాన్ని తీసుకొని 100 భాగాలుగా విభజిస్తే ఆ చిన్న భాగమే ఆత్మ అని బోధిస్తున్నారు. అంతేకాకుండా ఇంకో శ్లోకంలో చెప్తున్నారు, కేశాగ్రశత భాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కన. ఈ వెంట్రుక కొనని 10,000 ఆ కొన భాగంలో 1/10,000వ వంతు అంటే 1/10,000 పరిమాణమే ఆత్మ. మరి అంత సూక్ష్మమైనటువంటి ఆత్మను చూసే పరికరం ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేరు. కాబట్టి పరికరమే లేదు కాబట్టి ఆ ఆత్మని ఎవరు కూడా నాశనం చేయలేరు. ఆత్మ నాశనము లేనటువంటిది. ఎందుకంటే ఆత్మ ఆధ్యాత్మికము, ఈ భౌతిక ప్రపంచము భౌతికం. ఈ భౌతికమైనటువంటి వస్తువు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మను ఏమీ చేయలేదు. కాబట్టి ఆత్మ ఈ దేహం మొత్తాన్ని వ్యాపించి దేహానికి చైతన్యాన్ని కల్పిస్తుంది. ఈ దేహము చైతన్యంతో కూడుకొని ఉన్నది అంటే ఆత్మ ఉన్నట్టు. ఈ దేహము చైతన్యాన్ని కోల్పోయిందంటే ఆత్మ దీని నుంచి వెళ్ళిపోయినట్టు. ఈ దేహం దేంతో కూడుకుంది? భౌతిక మూలకాలతో కూడుకుంది. ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటిది. దీన్ని ముండకోపనిషత్తులో చెప్తున్నారు. ఏషోనురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచదా సంవివేశ ప్రాణైశ్చితం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. అనుపరిమాణము కలిగినటువంటి ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమవుతుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము చేతనే ఆత్మను అర్థం చేసుకోగలుగుతాం, కానీ భౌతికమైనటువంటి జ్ఞానం చేత మనం అర్థం చేసుకోలేము. దీనికి ఏం చెప్తున్నాడంటే, ఈ ఆత్మ హృదయంలో ఎక్కడ ఉంటుందంటే 5 వాయువులలో తేలుతూ ఈ దేహంలో కనబడతా ఉంటుంది. ఏంటి 5 వాయువులు? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ వాయువుల్లో తేలుతూ ఉంటుంది. ఈ 5 వాయువుల కల్మషం నుండి ఆత్మ శుద్ధి పడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితమవుతుంది. అంటే మనము ఆత్మ ఎప్పుడు ప్యూర్, కానీ ఆత్మ ఏ నీళ్ళలో ఉంది? మురికి నీళ్ళల్లో ఉంది. ఆ మురికి వాయువులో ఉంది కాబట్టి దాని యొక్క పరిశుభ్రత కనబడడం లేదు. సో దీనికి ఏం చెప్తారంటే, ఒక చిన్న స్టోరీ. ఎలా మరి దాన్ని చూడొచ్చు అంటే, పూర్వం ఒక రాజుగారి కంట పక్షులను, జంతువులను పెంచుకోవడం చాలా ఇష్టం అంట. అంటే ప్యాషన్. చాలా డబ్బు గల వాళ్ళు పెద్ద బంగ్లా కట్టించుకొని రకరకాల పక్షుల్ని, వీటిని, జంతువుల్ని పెంచుకుంటా ఉంటారు. అయితే ఒకసారి ఒక పక్షుల్ని అంటే పెంచుతూ అమ్మేవాడు 2 హంసలను తీసుకొస్తాడు అన్నట్టు. అంటే ఒకే హంస 2 తలలు ఉంటాయి అన్నట్టు. ఆ రాజుగారికి చాలా విచిత్రం అనిపిస్తుంది. అని 2 తలల హంస తీసుకుందాం మనం అంటే, అతను అంటాడు, రాజుగారు, ఒక హంసతో అది తన యొక్క నిజ స్వభావమైనటువంటి పాలను మాత్రమే తాగుతుంది, ఇంకొక తలతో అది బురద నీటిని తాగుతుంది అని చెప్పేసి అంటాడు. అరే, హంసను తీసుకోవడం చాలా సంతోషమే, కానీ బురద నీటిని తాగటం ఏంటి అని మళ్ళీ బాధకరం అనిపిస్తుంది. సరే అయినా తీసుకుందాము, ఫస్ట్ టైం 2 తలల హంస అని చెప్పేసి తీసుకుంటాడు. అప్పుడు ఆయన చాటింపు చేస్తాడు, నా దగ్గర 2 తలల హంస ఉంది, ఒక బురద నీటిని తాగే హంసను మార్చి అది కూడా పాలు తాగేటువంటి విధంగా మారుస్తే వాడికి ఎంతైనా డబ్బునిస్తానని ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరు రారు. ఒకవేళ మారుస్తానని డబ్బులు తీసుకొని మార్చకపోతే మరణదండన. అప్పుడు ఎవరు రారు, భయపడతారు. సో అలా అనౌన్స్మెంట్ చేస్తే చేయంగా ఒక అతను వస్తాడు. అతను వచ్చి, రాజా, నాకు 1 నెల రోజులు టైం కావాలా, నేను మారుస్తాను అంటాడు. ఓకే అని చెప్పేసి ఆయనకు అడిగినంత డబ్బు ఇస్తారు. సో ఒక పార్కు ఇస్తారు. పార్కులో కొలను ఉంటుంది. ఆయనకు టైం ఇచ్చేసి ఆ కొలంలో వదిలిపితే పాలు ఉంటాయి. ఒక తలతో పాలు తాగుతుంది, ఇంకో తలతో పరిగెడుతుంది, ఆ మురికి నీటి దగ్గర వెళ్ళి తాగుతూ ఉంటుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు, ట్రైనింగ్ ఇచ్చి అతను పెద్ద కర్ర పెట్టుకుంటాడు. సో ఎప్పుడైతే అది మురికి నీళ్ళ దగ్గరికి వెళ్ళి తల పెట్టిందో, దాని తల మీద టప 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 కర్రతో కొడతాడు అన్నట్టు. ఆ బాధ భరించలేక మళ్ళీ వచ్చేస్తుంది, అది పాల దగ్గరకు వచ్చేస్తుంది. అలా పాలలో మూత కూడా కొట్టాడు.
దానికి అర్థమవుతుంది. మళ్ళీ అలవాటైన మురికి నీళ్ళు తాగటమే. ఇక్కడ వచ్చినప్పుడు పాలు తాగే తలతో పాలు తాగుతుంది, కానీ ఈ మురికి నీటిని తాగే ఏదైతే తల ఉందో ఇష్టం ఉండదు. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ కొడతా ఉంటాడు. అలా నెల రోజులు కొట్టి 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 తర్వాత ఈ దెబ్బలు భరించేదానికంటే పాలు తాగటమే సుఖం అని చెప్పేసి ఆ తలతో కూడా పాలు తాగడం ప్రారంభిస్తుంది. 2 తలతో పాలు తాగుతుంది. అప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే నిజంగానే 2 తలతో పాలు తాగుతా ఉంది. ఎలా చేసావంటే ఈ విధంగా నేను ప్రతిరోజు దానితో పాటు ఉండటము, దానితో పడుకోవడం, దానితోనే ఉన్నాను. సో కాబట్టి దాన్ని ఆ మురికి నీటిని తాగేటువంటి అంశను నేను మార్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనము ఈ మురికి వాయువుల్లో మనమని ఆత్మ ఉన్నాము. కాబట్టి ఈ మురికి వాయువులను పరిశుద్ధంగా చేసుకోవాలి అంటే మనం కూడా చూస్తూ ఉంటాము. వాతావరణంలో ఎన్ని రకాల కాలుష్యం ఉంటుంది? వాతావరణము సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, తర్వాత నీటి పొల్యూషన్ ఉంటుంది. సో అదే విధంగా మనం చూసినట్టయితే ఈ సౌండ్ పొల్యూషన్ ను, కాలుష్యాన్ని పవిత్రంగా మార్చాలంటే ఏం చేయాలి మనము? ఆ సౌండ్ ని కాస్త హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే మనము ఆ ధ్వనిలో హరినామాన్ని ఎప్పుడైతే కీర్తన చేస్తామో ఆ సౌండ్ కాస్త పవిత్రంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం పవిత్రంగా మార్చాలంటే మనము శ్రవణము, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క కథామృతం. పక్షులకు పశువులకైతే ఒక దెబ్బ కావాలా, మనుషులకైతే శ్రవణం కావాలా. ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మ చుట్టూ ఉన్నటువంటి వాయువులు పవిత్రమవుతాయో అప్పుడు ఆత్మ తన యొక్క పవిత్రతను ఎక్స్ప్రెస్ అంటే ఆ లక్షణాలను బాహ్యపరుస్తుందంట. సో దాని కొరకు మనము ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క స్వభావం ఏంటి, దేహ స్వభావం ఏంటి, ఈ దేహాన్ని పవిత్రంగా చేయాలంటే ఆచార్యులు చెప్తారు ఈ దేహముకు ఉన్నటువంటి ఇంద్రియాలతో పవిత్రమైనటువంటి కార్యాలు చేయాలి. ఇప్పుడు చూస్తాం మనం నెక్స్ట్. ఆత్మ వినాశనము లేనటువంటి వాడు, దేహము వినాశనంతో కూడుకున్నటువంటిది. ఎలాగైతే దేహము ఇన్ ది సెన్స్ ఒక జడ పదార్థం. సపోజ్ ఒక మామిడి పండు ఉంది, చెట్టుకున్నంత కాలము దానికి కొంత లైఫ్ స్పాన్ ఉంటుంది. దాని తర్వాత దాని లైఫ్ అయిపోగానే జారి పడిపోతుంది. కింద పడ్డప్పుడు కూడా అది కొంతకాలం ఉంటుంది, దాని తర్వాత పాడవటం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ దేహం కూడా కొంతకాలం ఉంటుంది, దాని తర్వాత పాడవటము ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ ఆత్మకు వినాశనం లేదు, దేహానికి వినాశనం ఉంది. ఆత్మ అపరిమితము, దేహము పరిమితము. ఆత్మ నిత్యుడు, దేహము అనిత్యము. తర్వాత జీవుడి యొక్క భౌతిక దేహము తప్పకుండా నశించిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని కూడా, సార్ దీని లైఫ్ స్పాన్ ఎంత? ఇది 1 year ఉంటుందండి, ఇది 2 years గ్యారంటీ అండి, తర్వాత ఇవ్వలేమండి. వెహికల్ 20 సంవత్సరాలండి, ఎలక్ట్రానిక్ అయితే అసలే గ్యారంటీ ఇవ్వడు, ఎందుకంటే నువ్వు తీసుకువెళ్ళిన తర్వాత నేనేం చెప్పలేను సార్. అదేవిధంగా భౌతికమైన ప్రతి పదార్థం కూడా కాలంతో ముడిపడి ఉంటుంది. కాలము తర్వాత ఈ యొక్క భౌతిక బ్రహ్మాండమే నశించిపోతుందండి. అలాంటిది మనం ఎంత? దేహమే. మనం అంటే ఆత్మ కాదు, దేహము ఎంత? ఈ యొక్క బ్రహ్మాండమే 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు. బ్రహ్మ యొక్క ఆయుష్ అయిపోగానే బ్రహ్మాండం మొత్తం ప్రళయం అయిపోతుంది. అలాంటప్పుడు మన దేహం ఏంటండి? కాబట్టి ఓ భరత వంశీయుడా, ఈ యొక్క దేహాల గురించి ఆలోచించి నీ యొక్క నిజ కర్తవ్యమైనటువంటి క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధ భూమికి వచ్చి యుద్ధాన్ని విరమించకు, యుద్ధాన్ని చెయ్యు. మరి అక్కడ యుద్ధాన్ని చేయమంటే మనం కూడా ఈ దేహాన్ని తీసుకున్నాము. సపోజ్ మనం గృహస్థలంగా ఉన్నాం అనుకోండి, గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలా. బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి. మనం మానవులం అయితే ఫస్ట్ థింగ్, మానవులు అన్నప్పుడు మానవ ధర్మం ఏంటంటే ధర్మోహితేశో అధికో విశేషం. ధర్మం అన్నప్పుడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు మనందరికీ కూడా శంకరాచార్యుల వారు ఉపోద్ఘాతంలో మనకు 4 విషయాల్ని బోధించాడు. ఏంటది? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకే ఒక్క శాస్త్రం అండి. ఈ కలియుగంలో సమయం లేదు, చాలా శాస్త్రాలున్నాయి,
మనకు భగవద్గీత ఉంది, భాగవత పురాణం ఉంది, ఇంకా అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, మనకు వేదాలు ఉన్నాయి. ఇవన్నీ చదివే సమయం కలియుగంలో లేదు కాబట్టి అట్లీస్ట్ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం మన జీవితంలో ఆ భగవంతుడు ముఖార విందం నుంచి వెలువడ్డటువంటి భగవద్గీతను తప్పకుండా శ్రవణం చేయండి, స్వాధ్యాయం చదవండి. దానివల్ల మనకి ఏమి ఏర్పడుతుందంటే మనం ఎవరము, భగవంతుడు ఎవరు అని తెలుస్తుంది. భగవంతుడు ఎవరు? ఏకో దేవో దేవకీ పుత్రేవ, ఆ దేవదేవుడు దేవకీ పుత్రుడు అని మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మన పొజిషన్ తెలుస్తుంది. భగవంతుడి పొజిషన్ తెలిసిన తర్వాత మన యొక్క నిత్య ధర్మం తెలుస్తుంది. ఏంటది నిత్య ధర్మము? ఏకో మంత్ర తస్య నామాని అని. నేను నిజ జీవితానికి అమృత వాయువు అంటే అమృతము లాంటిది నామ అమృతము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మన యొక్క నిజ ధర్మమే నామామృతాన్ని ఆస్వాదించడము. దాని తర్వాత ఈ యొక్క దేహంతో మనం చేయవలసింది కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఆ భగవంతుడి దేవదేవుడి యొక్క సేవ చేయటమే మన యొక్క నిజ ధర్మము. అలా చేయనట్టయితే ఏదో ఒక రోజు ఈ దేహము సంపూర్ణంగా నశించిపోతుంది. ఈ దేహము నశించక ముందే తిరిగి ఇటువంటి నాశనంతో కూడుకున్నటువంటి దేహాన్ని పొందకుండా మనం ప్రయత్నం చేయాలా. ఒకవేళ అలా ప్రయత్నం చేయనట్టయితే మళ్ళీ మనము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ జన్మము మృత్యువు ముసల్తనము వ్యాధులతో కూడుకున్నటువంటి ఇంకొక లౌకికమైనటువంటి దేహ భావనతో దేహాన్ని మనము ధరించాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ దేహంతో చాలా దుఃఖాలను పొందాల్సి ఉంటుంది. ఎటువంటిది కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. మనకైతే పాపం సో శ్రాద్ధ కర్మలు ఉంటాయి, లేదంటే మనకు దాన సంస్కారాలు ఇంకేదో అంతిమ సంస్కారాలు ఉంటాయి. కానీ పశువులు పాపం రోడ్ల మీద చనిపోతాడు, కొల్లిపోతా ఉంటుంది శరీరం. కాబట్టి ఈ దేహం కొల్లిపోయేటువంటి దేహాన్ని తిరిగి పొందకుండా మనము ప్రయత్నం చేయాలా. దీంట్లో ఇంకా చెప్తున్నారు, దేహము నశిస్తుంది అని మనకు తెలిసింది. అదే విధంగా జీవుడు అంటే ఆత్మ ఇతర ఆత్మను చంపదు. ఎందుకంటే ఆత్మకు మనమనే ఆత్మకు మృత్యువు లేదు. మన శత్రు రూపంలో ఉన్నటువంటి ఎవడు శత్రువు కాదు, వాళ్ళకు కూడా మృత్యువు లేదు. కాబట్టి మనం ఇంకో ఆత్మను జీవుడిని చంపువానిగా తలిచేవాడు. అరే వాడిని నేను చంపేస్తానంటాడు అంటే నువ్వు ఆ దేహములోంచి ఆత్మని తొలగిస్తావు కానీ ఆత్మని చంపలేవు. కాబట్టి అలా చంపువాడు అని తలిచేవాడు, బడువానిగా అడవాడు చచ్చిపోతాడు అని తలిచేవాడు జ్ఞానవంతులు కారు. వాడు చంపుతాడు చనిపోతాడు అని ఇద్దరు కూడా వాళ్ళు జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ నా చంపదు చంపబడదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అట్లని మనం అనుకోవచ్చు, అరే జంతువు మరి జంతువుని చంపితే చంపడం కాదు కదా అంటున్నారు కదా, ఆత్మ సంహరించలే. కానీ ఆ జంతువుకు కూడా అధికారం ఉంది. జంతు రూపంలో ఉన్న ఆత్మకు ఆ జంతువు యొక్క దేహంలో కొంతకాలము ప్రారంధ కర్మ రాసి ఉంది. బలవంతంగా దాన్ని ఆ జంతువుని సంహరించి నీ యొక్క నోటి తృప్తి కొరకు దాన్ని సంహరించకూడదు. అలా సంహరిస్తే ఎట్లయితే మనం ఈ భౌతిక ప్రపంచంలో మన జీవించడానికి కొరకు ప్రభుత్వం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది. అదేవిధంగా ఈ ప్రకృతిలో జీవించడానికి ప్రతి జీవి తన కోరికల మేరకు ఒక దేహాన్ని భౌతిక దేహాన్ని తీసుకొని జీవించడానికి అధికారం ఉంది. ఒకవేళ ఆ అధికారాన్ని మనం లాగేసుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో నాకు బలం ఉందని పక్కవాడిని ఆస్తిని కానీ పక్కవాడిని ఇష్టం ఉన్నట్టు హింసిస్తే ప్రభుత్వము మనని శిక్షిస్తుంది. అదేవిధంగా ఈ ప్రకృతిలో బలహీనులను అంటే మనకంటే లోయర్ ఎనిమల్స్ ని శిక్షిస్తే మనని ప్రకృతి తప్పకుండా దండిస్తుంది. నెక్స్ట్ చెప్తున్నారు, ఆత్మకు మరణము తెలుసుకున్నాము. తర్వాత ఆత్మకు ఎన్నడూ కూడా నా జన్మ గాని మృత్యువు గాని, ఇంకా నీకు జన్మనే లేదంటే మృత్యువు కూడా ఉండదు. కాబట్టి కొత్త దేహాన్ని మనము ఇప్పుడు రాత్రిపూట వేరే డ్రెస్ వేసుకున్నాము, మార్నింగ్ ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఇంకో డ్రెస్ వేసుకుంటాము. కానీ మనము శరీరాన్ని మారుస్తున్నాం, ఆ డ్రెస్సును మారుస్తున్నాం. అదే విధంగా ఆత్మ తన కోరికలు, ఇప్పుడు నేను ఎల్లో డ్రెస్ వేసుకున్నాను, రేపు వేరే వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ రేపు ఈవినింగ్ ఇంకొక బ్లూ డ్రెస్ వేసుకోవచ్చు. డ్రెస్ మారుస్తున్నాను. అదే విధంగా ఆత్మ తన కోరికలకు అనుగుణంగా డ్రెస్సును మారుస్తుందే తప్ప నా జన్మ గాని మృత్యు గాని
ఆత్మకు లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, ఫ్యూచర్ లో కూడా జన్మింపబోదు. అంటే ఇంతకు ముందు ఆత్మ జన్మించలేదు, ఇప్పుడు జన్మించదు, ఫ్యూచర్ లో కూడా జన్మింపబోదు. అంటే దాని మీనింగ్ ఆత్మకు జన్మ రహితమైనటువంటిది. ఎందుకు? ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. నూతనమైంది కాదు ఆత్మ, పురాతనమైంది. ఈ దేహము నూతనమైంది. కాబట్టి ఒకవేళ ఈ దేహము చంపబడిన ఆత్మ చంపబడదు. తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నంటే, మరి దేహముకు ఆత్మ, ఆత్మ మార్పు రహితమైంది. దేహము 6 రకాలటువంటి మార్పులతో కూడుకొని ఉన్నది. ఎలా? తల్లి గర్భంలో గర్భస్థ ఆత్మ రూపంలో ఎంటర్ అయి ఒక దేహాన్ని 9 నెలల్లో ఒక దేహాన్ని తీసుకొని 9 నెలల తర్వాత తల్లి గర్భం నుంచి జన్మించి అలా కొంతకాలం స్లోగా పెరుగుతూ 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 ఒక్క స్టేజ్కి వచ్చేసి పెరుగుదల ఆగిపోతుంది. దాని తర్వాత అంటే పుట్టడము ఒకటి, పెరగటము రెండవది, కొంతకాలం నిలకడ మూడవది, నాలుగవది ప్రత్యుత్పత్తి ఇతర దేహాలకు జన్మనిస్తుంది, ఐదవది క్షీణిస్తూ వస్తుంది, 6 మొత్తం నశించిపోతుంది. ఇది దేహం యొక్క మార్పులు. శాస్త్రం అంటే వైజ్ఞానిక శాస్త్రం, వైద్య శాస్త్రం చెప్తుంది ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ దేహము కంప్లీట్ గా మారుతుందంట. అంటే కణాల మార్పిడి 7 సంవత్సరాలకు పూర్ణమై సంపూర్ణంగా మారుతుందని చెప్తా ఉంటారు. కఠోపనిషత్తులో కూడా చెప్తున్నారు 1.2.18లో, నా జాయతే మ్రేతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చేత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవద్గీత ఇందాక చెప్పిన శ్లోకానికి సమాన అర్థము ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనటువంటిది. కనుక చైతన్యము అనేది ఆత్మ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం, దేహం యొక్క లక్షణం కాదు. దేహంలో ఆత్మ ఉంటేనే చైతన్యం ఉంటుంది, ఆత్మ లేకుంటే ఆ చైతన్యం ఉండదు. ఎప్పుడైతే చైతన్యం నశిస్తుందో ఈ దేహము మృత కళేబరము అంటా ఉంటుంది. కాబట్టి మనము ఈ జీవ చైతన్యము ఏమవుతుందంటే, వ్యక్తిగత జీవ చైతన్యము ఈ దేహాన్ని మారినప్పుడు మరుపుకు గురవుతుంది. ఈ దేహంలో మనం ఏమేం చేసామో అవన్నింటినీ కూడా మర్చిపోవడము సహజము. సో ఇక్కడ మనకు ఆత్మలు 2 రకాలు అని చెప్పేసి భగవంతుడు దీంట్లో బోధిస్తున్నారు. ఏ ఉపనిషత్తులో? కఠోపనిషత్తులో. ఆత్మ, పరమాత్మ ఏంటంటే అది అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య సంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వితశోకో ధాతు ప్రసాదాన్ మహిమా మాన్మతాత్మనాః. పరమాత్మ, అణు ఆత్మ ఇద్దరు ఒకే హృదయంలో ఒకే దేహంలో ఉండేటువంటి వారు. దాని ఆచార్యులు ఎలా పోలుస్తారంటే, ఒక వృక్షం మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షేమో ఫలాలను ఆరగిస్తూ ఉంటది, ఇంకో పక్షేమో ఆ ఆరగిస్తున్నటువంటి పక్షి యొక్క ఎలాంటి ఫలాలను ఆరగిస్తుంది? సాక్ష్యం కొరకు. అంటే పరమాత్మ మనకు సాక్షిభూతుడు. మనము మంచి కర్మలు చేస్తూ ఫలాలు, చెడు కర్మలు చేస్తూ చెడు ఫలాలను ఎట్లయితే అనుభవిస్తామో అది సాక్షి. లేదు నేను చెయ్యలేను అనలేకుండా. తర్వాత మనకి ఇక్కడ చెప్తున్నారు ఇంకా, ఆత్మ నశింపు లేనిది, నిత్యమైనది, పుట్టుక లేనిది, మార్పు చెందనిది అని తెలిసినవాడు ఎవరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు. అంటే కృష్ణుడు ఇక్కడ అర్జునుడి యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి కొరకు అర్జునుడి దేహాత్మ బుద్ధిలో ఆ దేహాలను చూస్తూ నా వాళ్ళు వీళ్ళందరినీ ఎలా నేను సంవరించాలి అనే భావనలో ఉన్నవాడు కాబట్టి అతన్ని మార్చడానికి కొరకు, సో ఆత్మకు నాశనమే లేదు కాబట్టి అది ఇతరులను ఎలా సంవరిస్తుంది, అది ఎలా మృత్యువుకు గురవుతుంది అని అర్జునుడిని కృష్ణుడు మోటివేట్ చేస్తూ దేనికి? యుద్ధానికి ఉత్సాహపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ యుద్ధము తప్పనిసరి, ధర్మ అధర్మానికి
మధ్యలో జరిగేటువంటి యుద్ధం కాబట్టి భగవంతుడు ఇది న్యాయ పరిపాలనకు నామమాత్ర హింస. ఎలా అయితే మనము కోర్టుల్లో దోషులను జడ్జి గారు పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళకు శిక్షలను అనుభవింపజేస్తాడో, ఇక్కడ కూడా వాళ్ళు అధర్మం వైపు ఉన్న వాళ్ళని శిక్షించడానికి కొరకు న్యాయ పరిపాలన అంటే ధర్మ వ్యవస్థ మనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని మనము నెరవేర్చాలి. ఎలాగైతే డాక్టర్ గారు ఒక రోగికి నయం చేయడానికి ఆపరేషన్ చేస్తారు, అంటే కత్తితో కోస్తారు, అక్కడ ఆయన చంపడానికి కాదు, ఆయన రోగాన్ని నయం చేయడానికి. అదే విధంగా ఈ యుద్ధ భూమిలో వచ్చినటువంటి ఈ దుష్ట దుర్మార్గులని పట్టి పీడిస్తున్నటువంటి ఈ భవరోగం నుంచి వాళ్ళను విముక్తి చేయడానికి కొరకే ఆ పాత వస్త్రాలను వదలడానికి కొరకు నెక్స్ట్ రూపంలో చెప్తున్నారు. మనిషి ఎలాగైతే పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా వీళ్ళందరూ ఓల్డేజ్ అయిపోయారు. ఈ ముదుసలి వస్త్రాలను, శరీరాలను ఇవి ఇంకా పనికి రాకుండా పోతున్నాయి కాబట్టి వాటిని వదిలేయాలంటే వాళ్ళకు వాళ్ళు తీసుకోలేరు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు డ్రెస్ అమ్మని వేస్తుంది, డ్రెస్ అమ్మని తీసుకుంది, మరి వాళ్ళ కాళ్ళు చేతులనే తీసుకుంటారా? తీసుకోరు వాళ్ళే. అలాగే ఈ మృత అంటే ముదుసలి శరీరంలో ఉన్నా కూడా వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయము, ఉన్నతమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసినట్టు అయితే వాళ్ళకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇక్కడ భగవంతుడు పరమాత్మ రూపంలో సాక్షిభూతుడు ఎవరెవరు ఎటువంటి కర్మలు చేస్తున్నాడు. అర్జునుడు ఇక్కడ ఆ ఫలాలను ఆరగించేటువంటి పక్షితో ఒకే చెట్టు మీద ఇద్దరు మిత్రులు పోలుస్తూ కృష్ణుడిని అర్జునుడిని ఇలా కంపేర్ చేస్తా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు అంటే ఇంకా భగవంతుడు ఉత్సాహపరుస్తున్నాడు. నువ్వు ఆలోచించినట్టుగా నీవు ఊహిస్తున్నటువంటి నీ గురువు తాతగారు వాళ్ళు దేహాలు కాదు, వాళ్ళ ఆత్మలు. కాబట్టి వాళ్ళ ఆత్మలను ఏ ఆయుధం కూడా ముక్కలు చేయదు, అగ్నిచే కాల్చడం జరగదు, నీరు తడపదు, వాయువు ఎండేట్టుగా చెయ్యదు. కాబట్టి నీవు దాని గురించి బాధపడవలసిన అవసరమే లేదు. ఏ అస్త్రం కూడా వాళ్ళని ఏమీ చేయదు. ఖడ్గములు, ఆగ్నేయాస్త్రాలు, వరుణాస్త్రాలు, వాయువాస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలను వదిలినా నువ్వు ఊహిస్తున్నటువంటి ఆత్మలు మరణానికి గురికారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి సద్గతి దొరుకుతుంది కానీ వాళ్లకు ఎటువంటి పతనము కారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈ విధంగాను ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని వాళ్లకు మంచి జరిగేట్టుగా నీవు నీ కర్తవ్యాన్ని ఈ మాయా బంధం నుండి నువ్వు విడిపడి నువ్వు ఒకవేళ యుద్ధము చేసినట్టయితే నువ్వు ముక్తికి అర్హుడవుతావు, లేదంటే కూడా పతనం అవుతావు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడినది, కరుగనటువంటిది, అది దహింపబడదు, ఎండిపోదు, అది నిత్యమైంది, సర్వత్రా ఉన్నది, వ్యాపించి ఉంది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైంది. ఆత్మ నూతనమైంది కాదు, అది ఎప్పటికీ ఉండేటువంటిది, సనాతనమైంది ఆత్మ. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సులభంగా భగవంతుని కృపకు పాత్రలు అవుతారు. భగవంతుని యొక్క కృప వల్ల వాళ్ళు సులభంగా ముక్తిని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక లోకాలకు వాళ్ళు ప్రవేశించగలుగుతారు. వాళ్ళు తర్వాత చెప్తున్నాడు, జీవులు భగవంతుడి సృష్టిలో సర్వత్రా ఉన్నారనేది నిస్సందేహం కనుక సర్వగత అనే పదము ప్రధానమైన. వారు భూమి పైన ఉన్నారు. మనం అనుకోవచ్చు ఈ భూమి మీద చూస్తున్నటువంటి జంతువులే అంటే జీవజాలమే ఉన్నది. అలా కాదు. భూమి మీద ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏముంటదంటే వాళ్ళది ఈ పంచభూతాల్లో మట్టి ప్రధానమైంది. అదేవిధంగా సూర్యమండలంలో కూడా జీవులు ఉంటాయి, అక్కడ వేడి ప్రధానమైంది. అగ్నిలో జీవులు ఉంటారు, అక్కడ శరీరం అగ్నితో శరీరం ఉంటుంది. నీళ్ళలో జంతువులు ఉంటారు, వాళ్ళ యొక్క వాటర్ బాడీస్ ఉంటాయి. ఫైరీ బాడీస్ అంటే నీళ్ళ దేహము. ఆ విధంగా ప్రతి ప్లానెట్ లో కూడా ఉంటాయి. కాబట్టి దీని గురించి పెద్దగా మనం చింతపడవలసిన అవసరం లేదు. వాళ్ళ కోరికలు బట్టి అటువంటి దేహాల్ని పొందుతారు. కానీ
ప్రతి ఒక్కరి కోరిక భగవంతుడి యొక్క సారూప్య దేహాన్ని పొంది సాలోక్యాన్ని పొందడానికి కొరకే ఈ ఆత్మ జ్ఞానము. ఈరోజు దేహ జ్ఞానాన్ని మనము చర్చించాము. కాబట్టి మనందరము ఆత్మలుగా భావించి ఆత్మ చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మనము నిర్వహించినట్టు అవుతే తప్పకుండా భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।